యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ఆశీష్, వైష్ణవి చైతన్య హీరోయిన్స్ గా దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన వినూత్న హారర్ లవ్ స్టోరీ చిత్రమే లవ్ మీ. టీజర్, ట్రైలర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షిది. రామచంద్రపురం అనే ఊరిలో ఓ నవజంట వస్తుంది. అయితే ఆ జంట ఓ ఇంట్లో దిగుతారు. ఆ ఇంటి నుంచి 6 ఏళ్లు ఆ వధువు ఇంటి గేట్ కూడా బయటకి వచ్చింది ఉండదు. ఆమెని ఎవరూ చూసింది కూడా ఉండదు. ఓనాడు ఆమె మరణిస్తుంది. ఇక మరోపక్క దయ్యాలు, ప్రకృతిలో వినూత్న అడ్వెంచర్స్ చేసే అర్జున్ అలాగే తన అన్నయ్య ప్రతాప్తో కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రియా ఆంధ్ర, కర్ణాటక బార్డర్లో పాడుబడ్డ అపార్ట్మెంట్లో దివ్యవతి అనే దయ్యం కథ చెబుతుంది. ఇది విన్న అర్జున్ అసలు దయ్యం సంగతి ఏంటో చూడాలని ఆ అపార్ట్మెంట్కి వెళ్తాడు. అలా వెళ్లిన తను దయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ దయ్యం అర్జున్ ప్రేమలో పడుతుందా, లేక అతన్ని చంపేస్తుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? మొదటి కథకి ఈమెకి ఏమన్నా సంబంధం ఉందా లాంటిది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. మొదటి నుంచి ఈ సినిమా విషయంలో థీమ్ మంచి ఆసక్తిగా అనిపిస్తుంది. అదే విధంగా సినిమా లైన్ అనుసారం ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది. నటీనటుల్లో అయితే ఆశీష్ నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. మొదటి సినిమా రౌడీ బాయ్స్ కంటే చాలా సెటిల్డ్ గా మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి బాడీ లాంగ్వేజ్ తో తాను ఈ సినిమాలో పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంటాడు. అలాగే వైష్ణవి చైతన్య మరోసారి తన సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. మెయిన్ గా క్లైమాక్స్ లో ఆమె హావభావాలు, ఎమోషన్స్ బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా సాగుతుందని చెప్పాలి. సినిమా మొదలైన నాటి నుంచే ఆడియన్స్ లో ఆసక్తి గొల్పేలా మంచి స్టార్ట్ కనిపిస్తుంది. ఆశీష్ దయ్యంతో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. వైష్ణవి చైతన్యపై ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. దర్శకుడు చెప్పాలి అనుకున్న ప్రేమ కథ బాగా ఎలివేట్ అయ్యింది. ప్రేమ విషయంలో తను చెప్పాలి అనుకున్న పాయింట్ జనరల్ ఆడియన్స్ కి నచ్చవచ్చు. ఇక మెయిన్ లీడ్ తర్వాత సిమ్రాన్ చౌదరి తన రోల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. రవికృష్ణ కూడా బాగా చేశాడు. రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రలు పరిధిలో ఆకట్టుకుంటారు. సినిమాలో కొన్ని స్పెషల్ సర్ప్రైజ్లు కూడా కనిపిస్తాయి. అలాగే కొన్ని ట్విస్ట్లు, క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయి. ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఆకట్టుకునేలా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో అసలు సమస్య మొదలవుతుంది. ఒక స్లో స్టార్ట్ తో సినిమా మొదలై ఒకంత కన్ఫ్యూజన్ తో సాగేలా అనిపిస్తుంది. మెయిన్ గా వైష్ణవి చైతన్య పాత్రని డెవలప్ చేసిన విధానం బాగాలేదు. అందులో లాజికల్ గా ఆకట్టుకునేలా ఉండదు. ఒకసారి ఒకరితో ప్రేమలో, ఇంకోసారి ఇంకొకరితో ప్రేమలో ఉన్నట్టు చూపించడం పొంతన లేదు. అలాగే ఆమె పాత్రలోనే వేరే వాళ్ల తన గుర్తింపు తీసుకోవడం వంటివి మెప్పించవు. ఈ క్రమంలో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. అలాగే సినిమాలో పెద్దగా ఎంటర్టైన్మెంట్ కానీ, సాలిడ్ ఎమోషన్స్ కానీ లేవు. ఎక్కడో క్లైమాక్స్ మినహా ఇంకెక్కడా ప్రాపర్ ఎమోషన్స్ లేవు. అలాగే కొన్ని సీన్స్, పాత్రలపై చూస్తున్నప్పుడు వచ్చే అనుమానాలు నిజం అయిపోతాయి. కొన్ని అంశాలు వీక్షకుడికి ముందే అర్థమైపోతుంది. వీటితో కథనం ఒకంత సిల్లీగా, ఆడియన్స్ లో చికాకు తెప్పించవచ్చు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి అంశానికి మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. కీరవాణి సంగీతం, పాటలు బాగున్నాయి. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది. దర్శకుడు అరుణ్ భీమవరపు విషయానికి వస్తే, తాను మంచి లైన్ రాసుకున్నాడు. దానికి అనుగుణంగా కొంతమేర కథనాన్ని ఆసక్తిగా నడపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మెయిన్ గా తాను రాసుకున్న ప్రేమ అంశం మెప్పిస్తుంది. కానీ ప్రేమ హారర్ రెండు అంశాల్ని బ్యాలెన్స్ చేయడంలో బాగా తడబడ్డాడు. మెయిన్ గా వైష్ణవి చైతన్య రోల్లో లోపం కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఆమె 100% ఇచ్చింది, కానీ ఆమె పాత్ర తీర్చిదిద్దిన విధానం సిల్లీగా డిజపాయింట్ చేస్తుంది. ఇక హారర్ థ్రిల్స్ ని ఇంకాస్త ఎక్కువ దట్టించి ఉంటే బాగుండేది. ఉన్నవి రెగ్యులర్ గానే అనిపిస్తాయి. మొత్తంగా చూసినట్టు అయితే లవ్ మీ సినిమాలో ఆశీష్ నటనలో మంచి పరిణితి కనిపిస్తుంది. వైష్ణవి చైతన్య కూడా మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, కానీ
లాజికల్ గా సాగని సెకండ్ హాఫ్, హీరోయిన్ పై వీక్ క్యారెక్టరైజేషన్, కొన్ని అంశాలు ముందే ఊహించదగేలా ఉండడం వంటివి ఈ సినిమాని చూసే ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తాయి. దర్శకుడు లవ్, హారర్లలో హారర్ థ్రిల్స్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వీటితో అయితే ఈ చిత్రం యావరేజ్ గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా తాజా అప్డేట్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేసి పెట్టండి.